అసలు ఎవరు మీరు? ఏం కావాలి? చూడండి, నా దగ్గర డబ్బులు ఏవీ లేవు. నేను అస్థికలు నిమజ్జనం చేయడానికి వచ్చాను. ఏవి కావాలా? సాగనివ్వం సాగనివ్వం ఈ నియంతృత్వం సాగనివ్వం 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 ఈ నియంతృత్వం సాగనివ్వం మా డిమాండ్లు నెరవేర్చాలి సాగనివ్వం సాగనివ్వం ఈ నియంతృత్వం సాగనివ్వం మా డిమాండ్లు వాళ్ళతో పోలీసులు కూడా వస్తున్నారు. అరే ఏదిది ఇది ఎటుపోయింది? మా డిమాండ్లు నెరవేర్చాలి సాగనివ్వం సాగనివ్వం ఈ నియంతృత్వం సాగనివ్వం 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 ఈ నియంతృత్వం సాగనివ్వం సాగనివ్వం ఎటెళ్ళుంటుందన్నా? ఈ నియంతృత్వం సాగనివ్వం అన్నా అటు వెళ్ళి చూద్దాం పద. మా డిమాండ్లు నెరవేర్చాలి సాగనివ్వం సాగనివ్వం ఈ నియంతృత్వం సాగనివ్వం మా డిమాండ్లు నెరవేర్చాలి. బాబు రిక్షా ఇలారా. సాగనివ్వం ఈ నియంతృత్వం సాగనివ్వం 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 ఈ నియంతృత్వం సాగనివ్వం మా డిమాండ్లు నెరవేర్చాలి మా డిమాండ్లు నెరవేర్చాలి సాగనివ్వం సాగనివ్వం ఈ నియంతృత్వం సాగనివ్వం మా డిమాండ్లు నెరవేర్చాలి మా డిమాండ్లు నెరవేర్చాలి సాగనివ్వం సాగనివ్వం ఈ నియంతృత్వం సాగనివ్వం సాగనివ్వం సాగనివ్వం. బాబు స్వర్ణపూర్కి వస్తావా? ఇంతమంది జనంలో వెళ్ళడం కుదరదు. మీరు ఒక పని చేయండి, ఇక్కడి నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే రిక్షా దొరుకుతుంది. సాగనివ్వం సాగనివ్వం ఈ నియంతృత్వం సాగనివ్వం మా డిమాండ్లు నెరవేర్చాలి మా డిమాండ్లు నెరవేర్చాలి సాగనివ్వం సాగనివ్వం ఈ నియంతృత్వం సాగనివ్వం మా డిమాండ్లు నెరవేర్చాలి సాగనివ్వం సాగనివ్వం ఈ నియంతృత్వం సాగనివ్వం 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 ఈ నియంతృత్వం సాగనివ్వం 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 ఈ నియంతృత్వం సాగనివ్వం మా డిమాండ్లు నెరవేర్చాలి మా డిమాండ్లు నెరవేర్చాలి మా డిమాండ్లు నెరవేర్చాలి. మనం మన పని పూర్తి చేసుకోవాలి, సరేనా? సరే అన్నా. మా డిమాండ్లు నెరవేర్చాలి. లేదంటే ఫలితం అనుభవిస్తారు. మన కామ్రేడ్లు కొడుతున్నారు వాళ్ళు. కొట్టండి, కొట్టండి. అరే ఏంటండి అది? ర్యాలీ ప్రశాంతంగా వెళ్తుంటే అలా చేస్తారంటే? కొట్టండి, కొట్టండి, కొట్టండి. కొట్టండి, కొట్టండి. అది అక్కడుంది. పారిపోతావురా? పరిగెత్తు, ఎంత దూరం పరిగెత్తావు పరిగెత్తు. అమ్మా, నువ్వే నన్ను రక్షించాలి. కాపాడండి.
చేశాను. అసలు మీరెవరో నాకు తెలీదు. వీల్లేదు. నా విషయంలో జరిగిన ఆ ఘోరం నేను వేరొకరి విషయంలో జరగనివ్వను. నన్ను వదిలేయండి. చూడు పిల్ల, నీకు మాకు ఎలాంటి గొడవ లేదు. మాట్లాడకుండా వెళ్ళిపో ఇక్కడి నుంచి, లేదంటే ఫలితం చాలా ఘోరంగా ఉంటుంది. ఎవరి ఫలితం ఘోరంగా ఉంటుందో అది చూద్దాం. కానీ నా ఎదుట ఎవరైనా ఆడపిల్ల మీద చేయి చేసుకుంటే నేనది చూస్తూ ఊరుకోలేను. నా కలిసివేది. పద, త్వరగా పద. పద. అటు అటు. ఎటు వెళ్ళిపోయింది? అదే తెలియట్లేదు. అన్నా అటు వెళ్ళి ఉంటారు. పదండి. బానే ఉన్నావా? ఎవరు వాళ్ళంతా? తెలీదు. నేను మొదటిసారిగా లక్నో నుంచి బనారస్కి వచ్చాను. నాకు ఇక్కడ ఎవరో తెలీదు. ఇది నిమజ్జనం చేయడానికి వచ్చాను. నేను బస్ స్టాండ్లో ఈ చిరునామా అడిగితే వాళ్ళు నాతో అమర్యాదగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. నేను వెంటనే అక్కడి నుంచి పారిపోయి వచ్చాను. కానీ వాళ్ళు అక్కడి నుంచి నా వెంట పడుతూ ఇక్కడి దాకా వచ్చారు. నా సంతోషమత నాకేమీ కానివ్వదని నాకు తెలుసు. తప్పుగా అనుకోకు చెల్లమ్మ, కానీ ఆ కష్టదశలో నిన్ను కాపాడింది ఆ సంతోషిమాత కాదు. కానీ మిమ్మల్ని పంపించింది ఆవిడే కదా. మీలాంటి మంచివాళ్ళు ఈ లోకంలో ఉన్నంతకాలం సంతోషి మాత చెడుని ఏమాత్రం గెలవనివ్వదు. ఈ లోకంలో మంచితనానికి విలువే లేకుండా పోయింది. మంచి వాళ్ళనెవ్వరూ పట్టించుకోరు. ఇంకా మంచే ఉంటుంది. బహుశా ఎవరో అయిన వాళ్లే మీ మనసు కష్టపెట్టినట్టున్నారు. కానీ బాధపడకండి,
సంతోషి మాత మీలాంటి మంచి వాళ్ళకి ఎప్పుడూ కీడు జరగనివ్వదు. అన్నీ సర్దుకుంటాయి. నిజంగా మీకు నమ్మకం ఉంటే అంతే చాలు. నాకు జీవితం నేర్పించింది ఒక్కటే, ప్రతి మనిషి తనని తాను నమ్ముకోవాలి. ఇంకొకటి చెప్పనా, మా నాన్న ఎప్పుడు అనేవారు, తనకి తాను సాయం చేసుకునేవాడికే ఆ దేవుడు కూడా సాయం చేస్తారని. ఆ దేవుడు అంటూ ఉన్నప్పుడు మీకు చాలా దెబ్బ తగిలినట్టుంది. రక్తం పర్లేదు, వస్తుంది. చిన్న దెబ్బే. అదృష్టం బాగుండి అంత పెద్ద దెబ్బ కాదులే. నొప్పిగా లేదుగా నీకు? ఈ ఆప్యాయతంతా చూస్తుంటే సంతోషిమాత మిమ్మల్ని నా కోసమే పంపించిందనిపిస్తోంది. రక్త సంబంధం లేదు, కానీ ఆత్మీయత సంబంధం ఉంది. చాలా విచిత్రంగా ఉంది కదా. మనిద్దరం చాలా సేపటి నుంచి మాట్లాడుకుంటున్నాం, కానీ మనం ఒకరి పేరు ఇంకొకరు అడగనే లేదు. ఇంతకీ మీ పేరేంటి? సంతోషి. సంతోషి మాత భక్తురాలికి ఇంతకంటే మంచి పేరు వేరే ఏముంటుంది? నా పేరు గంగా. గంగా. బహుశా సంతోషిమాత నన్ను బనారస్కి ఈ పవిత్ర గంగని కలవడానికి పంపించిందేమో. సరే గాని ముందు చెప్పు, ఈ కలశం ఎక్కడ నిమజ్జనం చేయాలి? తెలిస్తే నీకేమైనా సాయం చేయగలనేమో. నిజంగానా? చిరునామా ఇందులో ఉంది. నువ్వేం బెంగ పెట్టుకోకు సంతోషి. ఈ వితంతు ఆశ్రమం ఎక్కడుందో తెలుసు. అక్కడే నది తీరం దగ్గరలోనే ఉంది. నేను తీసుకెళ్తాను నిన్ను. చూసావా, ఇదంతా సంతోషిమాత మాత్యం కాకపోతే ఇంకేంటి? నన్ను ఇక్కడికి తీసుకొచ్చి నువ్వు పరిచయం అయ్యేలా చేసింది. నీకు ఈ చిరునామా కూడా తెలుసు. వెళ్దామా? కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఊర్లోకి వెళ్ళడం చాలా అపాయకారం అనుకుంటాను. నా ఉద్దేశంలో ఈ పాటికి ఊళ్ళో కర్ఫ్యూ పెట్టేసుంటారు. నువ్వు ఒక పని చెయ్, నువ్వు నాతో కలిసి మా ఇంటికి వచ్చేయ్. అక్కడికి వెళ్ళాక ఆలోచిద్దాం తర్వాత ఏం చేయాలనేది. సరేనా? అలాగే. కానీ కానీ గంగా, మనం ఈ పని తొందరగా చేయడానికి వీలవుతుందా? ఎందుకంటే నేను మా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పనే లేదు ఈ కలసంతో పాటు లక్నో నుంచి బనారస్కి వచ్చానని. తొందరగా తిరిగి వెళ్ళిపోవాలి. నువ్వేం బెంగ పెట్టుకోకు సంతోషి, నేను గట్టిగా ప్రయత్నిస్తాను. పద వెళ్దాం. సంతోషి, ఆ? ఇప్పుడు ఊరున్న పరిస్థితుల్లో మనకి రిక్షా కానీ ఆటో కానీ దొరకవనుకుంటాను. ఇంటి దాకా నడిచే వెళ్లాల్సి ఉంటుంది. అలాగే. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మనం. నిన్ను వెంటాడుతూ వచ్చిన వాళ్ళ కంటపడకుండా వెళ్ళాలి. ఆ. ఏంటి అలా చూస్తున్నారు? తిలకం చెదిరిపోయింది. నేను సర్దిద్దుతానుండు. ఇప్పుడు బానే ఉంది. సంతోషి, నీ భర్త రాలేదా నీతో పాటు? ఆ, అది ఆయన. ఏమనుకోకు సంతోషి, నేను ఈ ప్రశ్న నిన్ను అడుగుండకూడదు. లేదు లేదు, పర్వాలేదు. సంతోషిమాత తలుచుకుంటే ఈసారి నేను బనారస్కి వచ్చినప్పుడు ఆయన కూడా నాతో పాటు వస్తారు. ఇంతకీ మీకు పెళ్ళయిందా? లేదు. మీరు కూడా నాలాగా 16 శుక్రవారాల వ్రతం చేయండి. అప్పుడు మీకు కూడా మంచి భర్త వస్తాడు. నువ్వెంత అమాయకురాలివో, నువ్వెంత మంచిదానివో నీకు తెలియదనుకుంటా. నాకు తెలుసుగా. సరే సంతోషి, మనం చాలాసేపటి నుంచి మాట్లాడుకుంటున్నాం. ఇలా అయితే తెల్లారినట్టే. పద వెళ్దాం ఇక్కడి నుంచి. ఉమ్. జాగ్రత్త. అదిగో అడ్డు. సాగర్,
సాగర్ సాగర్ ఏమైంది సాగర్ నీకు దెబ్బ ఎలా తగిలింది గంగా సాగర్ నీకేం కానివ్వను సాగర్ సాగర్ ఎవరైనా సాయం చేయండి సాగర్ సాగర్ నన్ను తాకితే నేను ఊరుకోను. నేను మీకేం ఉపకారం చేశాను? ఎందుకు నన్ను తరుగుతున్నారు? సాగర్ కలుగుతారు ప్లీజ్ గంగా ఇది మన చేతికి దొరికిపోయింది. ఏం చేయాలి దీన్ని? అయితే సరే, ఇప్పుడే చేస్తాను ఆ పని. ఏ పిల్ల, మళ్ళీ మళ్ళీ అరిచావో నీకు ఎముకల్లో సున్నం లేకుండా చేస్తాను. ఇక్కడున్నాడు వీడే, పట్టుకోండి వాడిని. ఈ గొడవలు జరగడానికి అన్నిటికీ కారణం వీడే. అన్నా పోలీసులు వస్తున్నారు. గంగా ఎవరైనా సాయం చేయండి గంగా సంతోషి చూడు సంతోషి ఈయనకి ఏమైంది కళ్ళు తెరవట్లేదు వెంటనే ఏదో ఒకటి చెయ్యి సాగర్ ఈయన కొంచెం స్పృహ తెప్పించు ప్లీజ్ ఎవరైనా రండి కొంచెం వచ్చి సాయం చేయండి ఎవరైనా రండి సాగర్ ప్లీజ్ కళ్ళు తెరవు సాగర్ సాగర్ గంగా అన్ని సర్దుకుంటాయి. ప్లీజ్ ఎవరైనా హెల్ప్ చేయండి సాగర్ ఏంటి సాగర్ ఏంటి? కాస్త మాకు సాయం చేస్తారా? ఏమైంది తనకి? ఇన్స్పెక్టర్ గారు తనని హాస్పిటల్ తీసుకెళ్ళండి పట్టుకోండి పట్టుకోండి, హాస్పిటల్కి తీసుకెళ్దాం. సాగర్ 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 కళ్ళు తెరువు సాగర్ డాక్టర్ గారు మా సాగర్కి ఏమైందో కొంచెం చూడండి. చూస్తాను చూస్తాను, కళ్ళు నేను చూస్తాను కదా. తెరవలేదు. మీరేం కంగారు పడకండి, నేను చూస్తాను కదా. నర్స్, ఎమర్జెన్సీ రా, ఇలా తొందరగా తీసుకెళ్ళు. త్వరగా తీసుకెళ్ళండి. మీరు ప్లీజ్ కొంచెం బయటే ఉండండి. నన్ను కూడా లోపలికి మీరు లోపలికి రాకూడదు. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాధరి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూల శక్తి అష్టాదశ పీఠాలను అధిష్ఠించు ఆదిశక్తి మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత బాబు పేషెంట్ కి స్పృహ వచ్చిందా? ఆ స్ప్రూ వచ్చింది మేడం. ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? గంగా గంగ ఎక్కడుంది? గంగానా? నన్ను గంగే కదా ఇక్కడికి తీసుకొచ్చింది. దయచేసి క్షమించండి, పేరు మాకు తెలీదు. బహుశా తను గంగా అయి ఉంటుంది. తను మీ గురించి ఎంతో ఆందోళన పడుతుంది. ఆవిడ మీ భార్య గారా? కాదు, తను నాకు భార్య కాదు. తను గంగా.